صبحا. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈ కరోనా అనే వైరస్ ప్రపంచాన్ని స్తంభింపజేసింది. అదేవిధంగా అందరిలోనూ మరణ భయాన్ని పెంచింది. దీని ద్వారా ఒక విషయం మాత్రం అందరికీ అర్థమైంది. ఏమిటది? సృష్టికర్త ఒకడు ఉన్నాడని అందరికీ అర్థమైంది. కాబట్టి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఈ కరోనా వైరస్ ద్వారా కొన్ని విషయాలను మనకు చెప్పాలనుకుంటున్నాడని మాత్రం అర్థమవుతుంది. అదేమిటంటే, అందరినీ ఈ వైరస్ యొక్క భయాన్ని పెంచి వారి వారి ఇంట్లో కూర్చోబెట్టి దివ్య గ్రంథమైన దివ్య ఖురాన్ని పఠనం చేసే ఒక మంచి అవకాశాన్ని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ ఏర్పరిచాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, నాకు ముందు వచ్చిన ప్రవక్తలు అందరికీ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో అద్భుతాలను ఇచ్చాడు. నాకు ఇచ్చిన అద్భుతం వచ్చి ఈ దివ్య ఖురాన్ అని చెప్పారు. అదేవిధంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ 12వ అధ్యాయం 104వ వచనంలో చెప్తున్నాడు, ఇన్ హువ ఇల్లా జిక్రులిల్ ఆలమీన్, సర్వ ప్రపంచానికి ఇది ఈ దివ్య ఖురాన్ హితబోధగా ఉంది అనేసి అల్లాహ్ రబ్బుల్ చెప్తున్నాడు. కాబట్టి ఇంత అద్భుతమైన ఈ దివ్య ఖురాన్ని మనం ఎంతమంది చదివాము అని ప్రశ్నగా అడిగితే చాలామంది లేదనే జవాబే ఇస్తారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రశ్నగాను జవాబుగాను 2 విషయాలను దివ్య ఖురాన్లో చెప్తున్నాడు. అదేమిటంటే 4వ అధ్యాయం 82వ వచనంలో, అఫలా యతదబ్బరూనల్ ఖురాన్, ఈ ఖురాన్ని మీరు పరిశీలించరా అని అడుగుతున్నాడు. దానికి సమాధానంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ చెప్తున్నాడు 3వ అధ్యాయం 7వ వచనంలో, వమా యజక్కరు ఇల్లా ఊలుల్ అల్బాబ్, అంటే తెలివైన వారు తప్ప దీన్ని ఎవరు పరిశీలించరు అని చెప్తున్నాడు. అంటే చూసుకోండి, ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి, మీరు తెలివైన వారా మూర్ఖులా అని మీరే అర్థం చేసుకుంటే ఈ అద్భుత ఖురాన్ని చదివి మనం ఈ లోకంలో పరలోకంలో మనం విజయం సాధించాలి. ఇంత అద్భుతమైన ఈ ఖురాన్ మనలో చాలామంది చదివేది లేదు. కాబట్టి మీరు చదవండి, మీ కుటుంబంలో అందరినీ చదివించండి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఆఖరుగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరినీ బుజ్జగించి ఆలనా పాలనగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏమని? అందరికీ అర్థమయ్యేటట్టు, ఇత్తకుల్లా హక్కతు కాతిహి వలా తమూతున్న ఇల్లా వాంతు ముస్లిమూన్ చెప్పేటప్పుడు అల్లాహ్ రబ్బుల్ చెప్తున్నాడు, అల్లాహ్కు భయపడండి, భయపడే విధంగా భయపడండి, మీరు ముస్లింలు తప్ప మరణించకండి అని చెప్పేసి అల్లాహ్ రబ్బుల్ చెప్తున్నాడు. కాబట్టి మన అల్లాహ్కు భయపడి మనం జీవించినప్పుడు ముస్లింగా, అదేవిధంగా మరణించినప్పుడుగా ముస్లింగా మరణించాలని అల్లాహ్ వద్ద ప్రార్థిస్తూ ఈ యొక్క చిరు ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాహిద్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.